పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టికెట్ను సబితాకు కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఇక ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టికెట్ను సబితకు కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇవాళ టీడీపీ టికెట్ల ప్రకటన అగ్గిరాజేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో సత్సాయి జిల్లా అధ్యక్షుడు పెనుకొండ మాజీ ఎమ్మెల్యేల పార్థసారథి వర్గీయులు ఆందోళన దిగారు. సవితమ్మకు టికెట్ కేటాయించడంపై పార్థసారథి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనస్సులకు వెళ్లే ప్రధాన రోడ్డు పైన చంద్రబాబు ఫ్లెక్సీలు వేసి నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ వ్యతిరేకంగా నిరాశలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి క్యాంపు కారంలో ఉన్న ఫ్లెక్సీలను తగలబెట్టడం, చించేయడం జరిగింది. ప్రధానంగా కళ్యాణదుర్గంలో ఉమా నియోజక ఇన్ఛార్జ్ గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు, అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయ చౌదరి వారిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించకుండా ఒక ప్రముఖ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేని సురేంద్ర బాబుకు టికెట్ కేటాయించడంపై ఈ రెండు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని స్థానికంగా ఎవరైతే ఉన్నామో తమలో టికెట్ కేటాయించాలని రెండు క్రితం సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు అధిష్టానానికి ఒక అల్టిమేట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ టికెట్ల ప్రకటన ఈ ప్రధానంగా ఏదైతే ఉందో పెనుకొండ కళ్యాణదుర్గం లాంటి ప్రాంతాల్లో టీడీపీలో చిచ్చు రేపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎక్కడెక్కడికి కార్యకర్తలు ఇటు పెనుకొండ కార్యాలయంకి టీడీ పార్టీ కార్యాలయంకి అలాగే కళ్యాణదుర్గంలో మాజీ హనుమంతర కార్యాలయానికి కార్యకర్తలు చేరుకుంటున్నప్పటికీ ప్రధానంగా అక్కడ నాయకులు మాత్రం ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.